హాయ్ అండి. వీడియో నచ్చితే వచ్చిన లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి. ఇంకా ఈరోజు మా పిల్లల లంచ్ బాక్స్ వచ్చేసి టిఫిన్కి అయితే ఇలా సామలతో దోశ వేసానండి. మామూలుగా దోశ పిండి ఎలా చేసుకుంటామో అలాగే బియ్యం బదులుగా సామలు వేసేసుకోవాలి అంతే. ఇదైతే దోశ అనమాట. దోశకి పల్లి చట్నీ చేసేసాను, కొంచెం కొబ్బరి కూడా వేస్ట్ చేశాను, చాలా టేస్టీగా ఉండింది. వీళ్ళు టిఫిన్ తింటూ ఉంటే నేనైతే క్యారేజ్ సర్దుతున్నానండి. ఆల్రెడీ వంట అయితే అయిపోయిందనమాట. ఈ రోజు అయితే ఆకుకూర పప్పు చేశాను. ఆకుకూర పప్పు చేసినప్పుడు నాకు ఆకుకూర వేసామంటే వేసాము అన్నట్టు కాకుండా ఇలా గ్రీన్ కలర్లో వచ్చేటట్టు చేయాలన్నమాట. ఇది ఆకుకూర పప్పు తిన్నాము అన్న ఫీల్ రావాలి, అందుకే నేనైతే ఇలా కొంచెం ఎక్కువగానే వేసుకుంటాను. ఇది వచ్చేసి పైన కుండీలో ఉన్న కొంచెం తోటకూర అలాగే కొంచెం మునగాకు అనమాట. మునగాకు రెండు కలిపేసి పప్పు అయితే చేశాను, బాగుంటుంది. మునగాకు పప్పు చేసినప్పుడు కొంచెం టమాటా ఎక్కువగా వేసుకోండి, బాగుంటుంది. పిల్లలు ఆకుకూర తినాలి అనుకున్నప్పుడు ఇలా పప్పులో మిక్స్ చేసామంటే మంచిగా తింటారు. తాలింపులు అయితే స్కూల్కి పంపించినప్పుడు అవాయిడ్ చేస్తూ ఉంటారు కదా. ఆకుకూర తాలింపు అయితే ఇంట్లో తినిపించుకోవాలి. పప్పు అయితే ఇలా పెట్టేసి బాక్స్ పంపించేసామంటే వాళ్ళు మంచిగా తింటారండి. ఇదండి వీడియో. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.